హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం పోహా ఎలా చేసుకోవాలో చూద్దాం. అటుకుల ఉప్మా కూడా అంటారు దీన్ని. ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత ఒక ఆనియన్ వేసుకుంటున్నాము. ఇక్కడ మనము ఆనియన్ వేసుకున్నాక అది కొద్దిగా వేగాక మనం పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేసుకుందాము. దాని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని క్యారెట్, టమాటా, ఇంకేమన్నా వెజిటేబుల్స్ మీకు ఇష్టం ఉన్నవి, బీన్స్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇంకేమన్నా వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే క్యారెట్ అండ్ టమాటా వేసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పసుపు వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు నేను 1 గ్లాస్ అటుకులు తీసుకుంటున్నాను. అందులో వాటర్ వేసి వెంటనే వాటిని తీసేసి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను అలాగే అటుకులు ఫస్ట్ నానేసుకున్నాను. సో చాలా మెత్తగా అయింది. ఆ మిస్టేక్ మీరు చేయకండి. సో ఫైనల్గా ఒకసారి కలిపేసి నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మకాయ పిండుకోవాలి. అంతే అండి, మంచి టేస్టీ అయిన పోహా రెడీ అయిపోయింది. అటుకుల ఉప్మా అని కూడా అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.